వీనస్ మిషన్, నాట్ మార్స్ మిషన్, వీనస్ మిషన్. వీనస్ మిషన్ 4వది కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 4వ అంశం శుక్రగ్రహ ప్రయోగం. భూమికి కవల సోదరిగా పిలుస్తారు శుక్రగ్రహాన్ని, వీనస్ గ్రహాన్ని. వీనస్ ఆల్సో నోన్ యాజ్ ట్విన్ సిస్టర్ ఆఫ్ ఎర్త్. భూమి కవల సోదరి అని శుక్రగ్రహాన్ని పిలుస్తారు. అయితే ఈ శుక్రగ్రహం మీదకి పంపించేటువంటి ఈ మిషన్కి సింపుల్గా ఏమని పేరు అంటే VOM, వీనస్ ఆర్బిటర్ మిషన్. వీనస్ ఆర్బిటర్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. వీనస్ ఆర్బిటర్ మిషన్ అంటే వీనస్ కక్షలోకి ఒక ఉపగ్రహాన్ని పంపించి వీనస్ చుట్టూ అది తిరుగుతూ వీనస్ యొక్క అట్మాస్ఫియర్ని, వీనస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని గ్రాస్ప్ చేసి భూమి మీదకి పంపించడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. శుక్రగ్రహ అధ్యయనం కోసం టు స్టడీ అబౌట్ ద వీనస్ ప్లానెట్, ద మెయిన్ ఎయిమ్. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం శుక్రగ్రహ అధ్యయనం. అయితే ఈ అధ్యయనం అనేది భూమికి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి దీనికోసం ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఇస్రో రూపొందించడం జరుగుతుంది. ఇది శుక్రగ్రహ యొక్క సర్ఫేస్ అంటే ఆ శుక్రగ్రహం యొక్క ఉపరితలాన్ని, అలాగే అంతరస్థరాన్ని, భూమి లోపట భాగాన్ని, భూగర్భాన్ని, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులని ఇది పరిశోధించి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్ VOMని 2028 మార్చి నెలలో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీనస్ ఆర్బిటర్ మిషన్ will launch or expected to launch in March 2028 ఇప్పటికున్న లక్ష్యం. అయితే ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్కి 1236 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. 1236 crores have been allocated for Venus orbiter mission. ఇందులో సుమారుగా 824 కోట్లు స్పేస్ క్రాఫ్ట్ నిర్మాణం, అంతరిక్ష నౌక నిర్మాణానికే ఖర్చు అవుతుంది. టోటల్ బడ్జెట్లో 824 కోట్ల రూపాయలు స్పేస్ క్రాఫ్ట్ నిర్మించుకోవడానికే ఖర్చు అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్న అయితే గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. కనీసం ఎప్పుడు లాంచ్ చేస్తారు అనే ప్రశ్న అయినా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి 5వ అంశము, కీలకమైనటువంటి అంశం. ఇది కూడా అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి అంశమే. ఈ 5వ అంశము ఏమిటి అంటే చంద్రయాన్ 4కి ఆమోదం. చంద్రయాన్ 4 భారతదేశము అసలు అంతరిక్ష ప్రయోగాలే చేయగలదా చేయలేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నప్పుడే భారత్ చాలా మంచి లక్ష్యాలని పెట్టుకోవడం జరిగింది. అందులో మనకి కీలకమైనటువంటిది ఒకటి చంద్రయాన్. దానికి చంద్రయాన్ 1 అని అప్పుడు పేరు పెట్టలేదు, చంద్రయాన్. 2008 అక్టోబర్లో దీన్ని విజయవంతంగా లాంచ్ చేశారు. అలాగే దాని తర్వాత మనకి మరొక కీలకమైనటువంటి అంశము మార్స్ ఆర్బిటర్ మిషన్ అంటారు, అంగారక గ్రహం మీదకి. అలాగే చేసిన తొలి ప్రయోగమే అంగారకుడి మీదకి తొలి ప్రయోగంలోనే విజయం సాధించిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ నిలిచింది. ఆ తర్వాత చంద్రయాన్ 2 ఇదొక కీలకమైనటువంటి మిషన్. అంతకంటే ఫెయిల్ అయినా కూడా ఒక అద్భుతమైనటువంటి మిషన్. 2019లో జూలై నెలలో దీన్ని ప్రయోగించారు, జూలై 22వ తేదీన. ఆ తర్వాత 2023 జూలైకి వచ్చేటప్పటికి చంద్రయాన్ 3ని విజయవంతంగా లాంచ్ చేసి ఆగస్టు 23, 2023న
మన విక్రమ్ ల్యాండర్ని విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువం పైన దింపడం జరిగింది. అందుకే మనం ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డేగా ప్రకటించడం జరిగింది నరేంద్ర మోదీ గారు. 2024 ఆగస్టు 23ని మనం ఫస్ట్ నేషనల్ స్పేస్ డేని జరుపుకోవడం జరిగింది. ల్యాండరు చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన చోటుని శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. శివశక్తి పాయింట్. అయితే ఈ చంద్రయాన్ 3 విజయాన్ని బేస్ చేసుకొని చంద్రయాన్ 4 అనేటువంటి ఒక మిషన్కి సెప్టెంబర్ 18, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలపడం జరిగింది. అంటే ద కాన్సిక్యూటివ్ సక్సెస్ ఆఫ్ చంద్రయాన్ 2 అండ్ చంద్రయాన్ 3, ద చంద్రయాన్ 4 has been approved by the Union Cabinet under the chairmanship of నరేంద్ర మోదీ. అయితే ఈ చంద్రయాన్ 4కి ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఈసారి చంద్రుని మీద దిగడమే కాదు, చంద్రుని మీద మట్టి శిలలు, సింపుల్గా దాన్ని ఇంగ్లీష్లో రెగోలిత్ అంటారు. రెగోలిత్, చంద్రుని మీద మట్టి శిలలని భూమికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రుని మట్టి మరియు అక్కడ ఉన్నటువంటి శిలలని భూమిపైకి తీసుకురావడం చంద్రయాన్ 4 యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రక్రియ మొత్తంగా మనకి పరిశ్రమలు, విద్యా సంస్థలు బై ద కొలాబరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ అకాడమీస్ ఆర్ అకాడమియా, ఐఐటీస్ కావచ్చు, ఇంకా ఇతర స్పేస్ రిలేటెడ్ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కావచ్చు, వాటి భాగస్వామ్యంతో దీనిని 36 నెలలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విచ్ మీన్స్ 3 years, 3 సంవత్సరాలు. అంటే 2027 నాటికి చంద్రయాన్ 4ని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే అలా 36 నెలల్లో ఈ ప్రక్రియని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి 2104.06 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరుగుతుంది. అయితే ఈ చంద్రయాన్ 4 ప్రయోగానికి తయారు చేయాల్సిన సాంకేతికతలని, అంటే టెక్నాలజీస్ని దేశీయంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆల్ టెక్నాలజీస్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ ద చంద్రయాన్ 4 మిషన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇండిజీనియస్లీ, అంటే దేశంలోనే ఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు, ఇతర కంపెనీల ద్వారా దేశంలోనే తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ స్పేస్ హిస్టరీ, భారత అంతరిక్ష రంగ చరిత్రలోనే తొలిసారిగా చంద్రయాన్ 4 కోసమని 2 రాకెట్లని ఉపయోగించబోతున్నారు. ఇస్రో విల్ యూజ్ ద 2 రాకెట్స్ ఫర్ ద చంద్రయాన్ 4 మిషన్. చాలా కీలకమైనటువంటి అంశం, అది గుర్తుపెట్టుకోండి. ఈ 2 రాకెట్లు కూడా మోర్ ఓవర్ LVM-3 రాకెట్లు కావచ్చు. LVM-3 రాకెట్లు, లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటారు. ఈ LVM-3 రాకెట్లని ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, అది గుర్తుపెట్టుకోండి.